డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మన తెలుగు సినీ ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వస్తుందా లేక హైదరాబాద్లో అలాగనే ఉండిపోతుందా? మొన్నటి వరకంటే హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి మన రాజధానిలో ఉందిలే అని మనం సర్దిపుచ్చుకున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావలసిన చాలా రెవెన్యూ, సినిమా ఇండస్ట్రీ మీద ఏ రెవెన్యూ అయితే వస్తుందో అందులో సింహభాగం మొత్తం తెలంగాణ రాష్ట్రానికే వెళ్ళిపోతుంది. ఇందులో ఎవరు అవుననుకున్నా కాదనుకున్నా వాస్తవం అదే కదా. హైదరాబాద్ మీద వచ్చే రెవెన్యూ కానీ, హైదరాబాద్లో జరిగే వ్యాపార లావాదేవీల మీద వచ్చేవి కానీ అన్నీ తెలంగాణ ప్రభుత్వానికే వెళ్తాయి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమి రావు. తెలుగు సినిమా ఇండస్ట్రీ మొత్తం హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ అయి ఉన్న సంగతి మనందరికీ బాగా తెలిసిందే. అవుట్డోర్ షూటింగ్స్ కోసం కొన్ని ప్రాంతాల్లో చేయటం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చి అక్కడ కొన్ని షూటింగులు చేస్తూ ఉన్నప్పటికీ హైదరాబాద్ బేస్గానే సినిమా ఇండస్ట్రీ మొత్తం నడుస్తూ ఉంది. అంటే సింహభాగం తెలంగాణ ప్రభుత్వానికే దేని మీద వచ్చే రెవెన్యూ వెళ్తుంది. టిక్కెట్ల మీద వచ్చే జిఎస్టీ కావచ్చు, మిగతా వాటిల్లో ఏదేదో అరాకొరా వచ్చేవన్నీ మనకు వస్తున్నాయి తప్ప, అంటే మనం సినిమా చూసి ఆ సినిమా మీద మనం ఖర్చు పెట్టిన డబ్బులు మళ్ళీ తిరిగి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కొంత జిఎస్టీ రూపంలో వస్తుంది తప్ప, మరి సినిమా నిర్మాణం జరిగిన దానికి, సినిమా నిర్మాణానికి అయిన వ్యయంలో ఖర్చు పెట్టిన దాని మీద ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదానికి కానీ, మిగతా ఆ షూటింగులన్నీ హైదరాబాద్లో జరగటం మూలాన హైదరాబాదుకి వచ్చే రెవెన్యూ తెలంగాణ ప్రభుత్వానికి వెళ్ళేది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దా? మనం కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టుకొని ఇక్కడ కొన్ని నంది అవార్డులు ఇచ్చినా, మరి దాని కింద నాటకాలకు కానీ, టీవీ ఇండస్ట్రీకి కానీ మరికొన్ని అవార్డులు ఇచ్చినా, మొత్తం సీరియల్స్ అవి కూడా మొత్తం 100% హైదరాబాద్లోనే నడుస్తూ ఉన్నాయి. అవన్నీ మనం తెలుగు రాష్ట్రాల్లో కూడా చూసి దాని మీద కూడా రెవెన్యూ సంపాదిస్తూ ఉన్నారు. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ కానీ, టీవీ ఇండస్ట్రీ కానీ మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావా? దాని మీద వచ్చే రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దా అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తింది. ఇప్పుడు ఖచ్చితంగా తలెత్తి తీరాల్సిందే. ఎందుకంటే హైదరాబాదు ఉమ్మడి రాజధాని కూడా లేదు, మన రాజధాని అమరావతి. అంటే జగన్మోహన్ రెడ్డి ఆడిన 3 ముక్కల విధానం ఇదంతా ఆయనే దాన్ని అసెంబ్లీలో బిల్లును కూడా విత్డ్రా చేసుకోవటం మూలాన పక్కకి వెళ్ళిపోయింది అమరావతి రాజధాని. ఇప్పటికిప్పుడు మన సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా పవన్ కళ్యాణ్ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీ రోల్ ప్లే చేస్తూ ఉన్నాడు. డిప్యూటీ సీఎం, ఇంకా చాలా శాఖలకి మంత్రి కూడా. ఈరోజు సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల్లో చాలామంది ఇప్పుడు వచ్చి ఆయన కలవబోతూ ఉన్నారు. ఇంతకు ముందు కూడా సినిమా హీరోలు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, డైరెక్టర్లు కానీ వచ్చి జగన్మోహన్ రెడ్డిని కలిసిపోయిన అంశాన్ని కూడా మనం చూసాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి చిత్ర నిర్మాణానికి డెవలప్మెంట్ కోసం భూములు ఇవ్వండి అనో, లేకపోతే ఏదో ఒక లబ్ధి చేయండి అనో, టికెట్ ధర తగ్గించండి అనో, లేకపోతే అవి వేరియేషన్గా మేము మొదటి వారంలో ఎలా పెంచుకొని ఎక్కువ రెవెన్యూ సంపాదిస్తామనో వీటి కోసమే వస్తూ ఉన్నారు తప్ప, ఇదిగో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మేము చిత్ర పరిశ్రమని మార్చబోతూ ఉన్నాం, మేము అక్కడికి వచ్చేయబోతూ ఉన్నాం అని చెప్పి ఎవరు ఆ ప్రపోజల్ తీసుకొని రావడం లేదు. వీళ్ళు కూడా అలాంటి ప్రపోజల్ ఏదైనా ఆలోచిస్తున్నారో లేదో కూడా తెలియటం లేదు. 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పటికీ, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి ప్రతిపాదన ఏదీ జరగలేదు. మనం ఒకసారి సినిమా ఇండస్ట్రీ యొక్క చరిత్రను చూసుకుంటే, సినిమాలు మొట్టమొదటి కాలంలో డెవలప్ అయింది మెడ్రాస్లో, ఆ తర్వాత చెన్నైగా పేరు మార్చిన సినిమా ఇండస్ట్రీ అక్కడ నుంచి ఇక్కడికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి ఏం జరిగింది, ఇక్కడ తయారైన వాటికే ఇక్కడ తక్కువ ట్యాక్స్ అప్లై అవుతుంది అనే కొన్ని నిబంధనలు పెట్టడం మూలాన హైదరాబాద్లో కంపల్సరీ ఆఫీసు ఉండాలి, ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాబట్టి రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్లో ఉండాలని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చినప్పటికీ అక్కడి నుంచి ఇక్కడికి రావడంలో ఒక అర్థం ఏర్పడింది. ఎందుకంటే
తెలుగు సినిమా తయారవుతోంది మెడ్రాస్లో అయినప్పటికీ దాన్ని చూడవలసిన వాళ్ళు తెలుగు ప్రజలు కాబట్టి దాని మీద మొత్తం ఇక్కడే సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి వచ్చేస్తే మంచిదనే ఉద్దేశంతో అప్పుడు అక్కడి నుంచి మార్చడం జరిగింది. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కానీ ఈ పార్టీలకు కానీ కొంచెం తలకాయ నొప్పి వ్యవహారమే అయినప్పటికీ కూడా, ఎందుకంటే తెలుగు మాట్లాడే రాష్ట్రాలు 2 తయారైనవి, ఆ రెండిట్లోనూ ఈ సినిమా ఆడవలసిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు హైదరాబాదులో, తెలంగాణలో ఉన్న హైదరాబాదులో తయారైన సినిమాని మన ఆంధ్ర రాష్ట్రం అంతా చూసి వాళ్ళకి రెవెన్యూ ఇస్తూ ఉన్నాం. దాని మీద లాభాలు వాళ్ళు హైదరాబాదులో కూర్చొనే పొందుతూ ఉన్నారు కదా. దాని మీద ఏదైనా ట్యాక్స్ కట్టాల్సి వస్తేనో, వాళ్ళు ఏదైనా రిటర్న్స్ సబ్మిట్ చేయాల్సి వస్తేనో, దాని మీద మరేదైనా కార్యక్రమాలు ఉంటేనో హైదరాబాద్లోనే జరుపుకుంటున్నారు తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరపటం లేదు. కేవలం అక్కడ సినిమా ప్రదర్శించబడుతోంది. సినిమా హాళ్ళలో టికెట్ ధరలు నిర్ణయించుకోవటం కోసం ఇప్పుడు అధికారంలో ఉన్న ఈ పార్టీ నాయకుల్ని కలిసి వాళ్ళు ఏదైనా మ్యానిపులేట్ చేసుకోవచ్చేమో కానీ మనకి మాత్రం మనం వెచ్చించిన సొమ్ములోంచి మాత్రమే మనకి జిఎస్టీ వస్తుంది. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వీళ్ళకి డబ్బు కట్టి దాంట్లో జిఎస్టీ కూడా కట్టి మన ఆంధ్ర రాష్ట్రానికి మనం రెవెన్యూ తెచ్చుకుంటున్నాం తప్ప నిర్మాణ రంగంలో వచ్చే రెవెన్యూ మనకు వస్తుందా అనే విషయంలో మాత్రం సందిగ్ధం ఏర్పడింది. మొత్తం హైదరాబాద్లోనే కాన్సన్ట్రేటెడ్గా నడవటం మూలాన సినిమా ఇండస్ట్రీ కానీ టీవీ ఇండస్ట్రీ కానీ హైదరాబాద్లోనే వేళ్ళూనుకొని పాతుకుపోయి ఉండటం మూలాన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన చాలా రెవెన్యూ తెలంగాణ ప్రభుత్వానికి వెళ్ళిపోతుందనేది నా వాదన. మరి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుబట్టి, ఏది ఉమ్మడి ఆంధ్ర ఉన్నప్పుడు పట్టుబట్టి మనం ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాని తెచ్చుకున్న వాళ్ళం ఈ రోజున మరి తెలుగు సినిమాని తెలంగాణకి ఎందుకు వదిలేసాం? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దా? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొంతమంది నిర్మాతలు వచ్చి అక్కడ స్టూడియోలు కట్టుండొచ్చేమో కానీ మెయిన్ బేస్గా ఎక్కడ నడుస్తుంది? హైదరాబాద్లోనే నడుస్తుంది. ఉన్న కార్మికులు మొత్తం హైదరాబాద్లోనే కాన్సన్ట్రేటెడ్గా ఉన్నారు. వాళ్ళు బతకటం కోసం వెచ్చించే ప్రతి సొమ్ము దాని మీద వచ్చే జిఎస్టీతో సహా తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమన్నా వస్తుందా? మరి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లేదు. యాక్చువల్గా చెప్పాలి అని అంటే మన సొంత గడ్డ మీద నిర్మాణం అవుతున్న సినిమాని ఏది మనం చూడటం లేదు. హైదరాబాద్లో అంటే తెలంగాణ రాష్ట్రంలో నిర్మితమైన సినిమాని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసి మనం వెచ్చించిన సొమ్ములో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనం రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం. కానీ అసలు రెవెన్యూ మొత్తం తెలంగాణ ప్రభుత్వానికి వెళ్తుంది. మరి అందులో మనకి షేర్ వద్దా? ఇక్కడ అక్కడ 2 చోట్ల నిర్మితం అయ్యే వాటిని ఏ విధంగా పరిగణించాలి అనే దాంట్లో కూడా మరి వాళ్ళకి రాజకీయ నాయకులకో లేకపోతే అధికారంలో ఉన్న వాళ్ళకో తలనొప్పి తెచ్చే అంశమే కావచ్చు, కానీ ఈ అంశం మాత్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉపయోగపడే అంశం కాదా? ఈ సినిమాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగితే ఇంకెంత రెవెన్యూ ఎక్కువ వచ్చే అవకాశం ఉందనేది కూడా ఇక్కడ ఆలోచించుకోవాల్సిన అంశమే కదా. మనం నంది అవార్డులు ఇవ్వటానికి కానీ లేకపోతే టీవీ అవార్డులు ఇవ్వటానికి కానీ మనం ముందుంటున్నాము. ఎఫ్డిసి తరపున కొంతమంది రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు కూడా ఇస్తున్నాం కానీ వాళ్ళకి శాలరీలు కూడా ఇస్తున్నాం కానీ వాళ్ళందరూ హైదరాబాద్లోనే కూర్చొని ఉంటున్నారు. మరి ఈ విషయాలన్నిటినీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం పరిగణలోకి తీసుకొని ఈ 5 సంవత్సరాల్లోనైనా ఈ సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావటానికి ఏం చర్యలు తీసుకుంటోంది అనేది మాత్రం ఇక్కడ ఆలోచించాల్సిన అంశం. దానివల్ల ఏం రెవెన్యూ వస్తుంది అనేది కూడా మీ అందరికీ బాగా తెలిసిందే కాబట్టి ఆ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వద్దా అనేది కుండబద్దలు ప్రశ్నిస్తోంది. ఇదే ఈరోజు కుండబద్దలు.